హలో, ఈ ప్రాబ్లము ట్రిగ్నామెట్రీలోది. ఎంసెట్ 2020లో ఎగ్జామ్లో అడిగాడు. ప్రాబ్లం చూద్దామా? ఇఫ్ సైన్ థీటా ప్లస్ కొసికెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు దెన్ సైన్ పవర్ 2020 థీటా ప్లస్ కొసికెన్ పవర్ 2020 థీటా వాల్యూ ఎంత? ఎంసెట్ 2020లో అడిగాడండి. సైన్కి పవర్లో 2020, కొసికెంట్కి పవర్లో కూడా 2020 ఉంది. ప్రాబ్లం కూడా 2020లో అడిగాడు. సో ఆన్సర్ అంతా చూద్దాం. గివెన్ ఏంటండి? సైన్ థీటా ప్లస్ కొసికెంట్ థీటా అంటే ఏమని రాయొచ్చు? 1/sin థీటా అని రాయొచ్చు కదా. ఇది కూడా ఎంత ఇచ్చాడు? 2. ఎల్సిఎం 2 తీసుకుంటే సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2 సైన్ థీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. అంటే ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాగా ఉంది. సైన్ థీటా మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అంటే సైన్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది. మరి సైన్ థీటా 1 అయితే దాని రెసిప్రోకల్ కొసికెంట్ థీటా ఏంటండి? 1/sin థీటా కదా. అంటే కొసికెంట్ థీటా కూడా ఎంత అవుతుంది? 1/1 అంటే 1 అవుతుంది. ఇప్పుడు మన ప్రాబ్లంలోకి వెళ్తే therefore sin to the power of 2020 theta ప్లస్ కొసికెంట్ టు ది పవర్ ఆఫ్ 2020 థీటా వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. సైన్ థీటా వాల్యూ ఎంత అండి? 1. 1 పవర్ ఎవ్రీథింగ్ ఎంత అండి? 1 పవర్ 2020 అంటే 1 కదా. ప్లస్ కొసికెంట్ కూడా 1 కదా. 1 పవర్ 2020 అంటే 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ 2. 2020లో ఇచ్చాడు, అప్పుడు ఆన్సర్ 2. మరి 2025లో ఇస్తే అప్పుడు కూడా ఆన్సర్ 2నేనండి. ఈ ఏదైనా పవర్ ఏదైనా సరే ఆన్సర్ ఎంత అవుతుంది? 2. ఓకే. హలో, ఇది ఎంసెట్ 2023లో ట్రిగ్నోమెట్రీలో ఇచ్చినటువంటి ప్రాబ్లం అండి. చూద్దాం. tan a ప్లస్ tan b ఈజ్ ఈక్వల్ స్మాల్ ఎక్స్, cot a ప్లస్ cot b ఈజ్ ఈక్వల్ స్మాల్ వై అయితే దెన్ tan ఆఫ్ a ప్లస్ b వాల్యూ ఎంత? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు. చూద్దామండి. సరే, మనకి y ఇచ్చాడు కదా. ఆ y తీసుకుందాం ఫస్ట్. y ఏమన్నాడండి? cot a ప్లస్ cot b అన్నాడు. దీన్ని మనం tanలో కన్వర్ట్ చేద్దాం. సో y ఈజ్ ఈక్వల్ రెసిప్రోకల్. tan ఏకి కాట్ కదండి, కాట్ ఏకి tan కదా. సో కాట్ ఏ అంటే ఏమన్నా రాయొచ్చు? 1/tan a. మరి కాట్ బి అంటే 1/tan b రాయొచ్చు. నౌ వీ హ్యావ్ టు టేక్ ఎల్సిఎం. ఎల్సిఎం ఎంత అండి? tan a ఇంటూ tan b. సో tan a ఇంటూ tan b ఇస్ ద ఎల్సిఎం. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషనే కదా. tan a ప్లస్ tan b అవుతుంది. మరి tan a ప్లస్ tan b అంతే ఎంత అన్నాడు? ఎక్స్ అన్నాడు. సో y ఈజ్ ఈక్వల్ ఎక్స్ బై tan a ఇంటూ tan b అవుతుంది. మరి ఈ రిలేషన్లో నుంచి tan a ఇంటూ tan b ఎంత అవుతుందో చెప్పగలరా? tan a ఇంటూ tan b ఈజ్ ఈక్వల్ క్రాస్ మల్టిప్లై చేయండి, ఎక్స్ బై వై అవుతుందా? అది పక్కన పెడదాం. ఇప్పుడు అడిగింది ఏంటి? tan ఆఫ్ a ప్లస్ b. therefore tan ఆఫ్ a ప్లస్ b వాల్యూ కావాల్సింది ఎంత? tan a ప్లస్ b ఫార్ములా ఎక్స్పాండ్ చేద్దాం. tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b అని రాయొచ్చు కదండి. tan a ప్లస్ b అంటే ఎక్స్ అని ఇచ్చాడు కదా. ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ బై వై. ఎల్సిఎం తీసుకుంటే ఈ వై పైకి వెళ్తుంది. ఎక్స్ వై బై వై మైనస్ ఎక్స్ అవుతుంది ఆన్సర్. ఎక్కడుందో చూద్దామా? xy బై y మైనస్ x ఇస్ ద ఆన్సర్. ఓకే.